విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ శుభ ఆశీస్సులు. మీ అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ వాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ముఖ్యంగా పౌర్ణమిని చాలా గొప్ప పర్వదినంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట. సెలబ్రేషన్ అంటే దాన్ని ఒక పెద్ద మన మానసిక ఉన్నతికి సహాయకారిగా ఉంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమి నాడు పూజ, జప, ధ్యాన, యోగా అట్లాగే యజ్ఞ యాగాలతోటి ఈ రోజంతా కూడా గడుపుతారన్నమాట. తెల్లవారుజామున మాత్రమే మనసు పరిపక్వమైన దశలో ఉండగా బ్రహ్మోపదేశం ఇవ్వటం జరుగుతుందన్నమాట. అందుకని పౌర్ణమి యొక్క విశిష్టత ఇంత అంతనే చెప్పలేము. ఎందుకంటే కూడా పరమాత్ముడికి మనకి అడ్డుతెరగా ఉన్నది. మనం కళ్యాణం చేసినప్పుడు కూడా శ్రీరామ కళ్యాణం కానీ ఏదైనా కళ్యాణం చేసినప్పుడు కూడా మనం భార్యాభర్తలకి కాబోయే భార్యాభర్తలకి మొదట ఒక తెర అడ్డం పెడతాం, ఆ తర్వాత తెర తీసేస్తాం. మనలో ఉన్నటువంటి జీవత్వము దైవత్వం. జీవత్వం అంటే ఏంటి? అక్కడ ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరుకోవటమే జీవత్వం. దైవత్వం అంటే ఆ కావాలని కోరుకునేటటువంటి జీవత్వానికి సహాయకారిగా నిలబడుతుంది, అంతే దైవత్వం. అది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఆ దైవత్వం ఏది కోరుకోదు. సో ప్రతి మానవుడు మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ జీవతత్వాన్ని నుంచి దైవతత్వానికి ఎదగగలగాలి. ఎందుకని అంటే మన శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి, నీకు ఇంత గొప్పదైనటువంటి మానవ శరీరం కేవలము నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాత్రమే ఇవ్వబడింది, కానీ అనుభవించటానికి కాదు అని చెబుతున్నాయి శాస్త్రాలన్నీ కూడా. విఘ్నులు, జ్ఞానులు, యోగులు, మునులు, ఋషులు, ద్రష్టలు వీళ్ళందరూ కూడా మానవ శరీరము కేవలము పరమాత్మని తెలుసుకోవటానికి, మనలో ఉన్నటువంటి పరబ్రహ్మని తెలుసుకోవటానికి మాత్రమే ఇవ్వబడింది. మనం అంటూ ఉంటాం, నేను ప్రపంచంలో అది సాధించానండి, ఇది సాధించానండి, గొప్పగా చదువుకున్నానండి, ఓ సైంటిస్ట్ అండి, లేకపోతే నేను ఒక పెద్ద పాలిటీషియన్ అండి. ఇవన్నీ ఆధ్యాత్మికత దగ్గరకు వచ్చేటట్టుకి వీటన్నిటికీ కలిపి 0 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. మా చిన్నప్పుడు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పేపర్స్ కరెక్ట్ చేస్తూ ఉండేదాన్ని. గ్రాడ్యుయేషన్లో కొంతమంది వాళ్ళకి ఏమీ రాకపోతే ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ని మొత్తం పేపర్ అంతా నింపేస్తారు. సో ఏం చేస్తారు, అప్పుడు ఆ పేపర్ మొత్తం పైనుంచి కింద దాకా ఒక క్రాస్ పెట్టేసి 0 వేస్తారు. దానికి మార్కులే ఇవ్వబడి. అలాగే ఇప్పుడు ఇందాక మా అబ్బాయి ఒక ఆయన ఉపదేశం తీసుకోవటానికి వచ్చాడు. పొద్దున్నుంచి యజ్ఞం నుంచి అంటే ఎవరైతే ఉపదేశం తీసుకుంటారో ముహూర్తం టైంకి వచ్చి నేను తీసుకుంటానని చెప్పి సరే ఇప్పుడు వచ్చాడు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో చెప్పాను కదా, నువ్వు పెద్ద పాలిటీషియనో, గవర్నరో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్గా నేషనల్గా పెద్ద లీడరు, గొప్ప వక్తవో, లేకపోతే గొప్ప పండితుడు, వీటన్నిటికీ కలిపి ఎంత నువ్వు సాధించి భౌతికంగా జీవితంలో ఎంత సాధించిన వాడివైనా సరే పరబ్రహ్మ ఏం చేస్తాడంటే నా గురించి నువ్వేం చేశావు అని అడుగుతాడు. మనకు అక్కడ తెల్లమొహం వేస్తే అంత మొత్తం నువ్వు సాధించిన దానికంతా ఇట్లా కొట్టేసి 0 మార్కులు పెడతాడు. అటు ఇటు ఒక డాష్ పెట్టేసి 0 మార్కులు పెడతాడు. ఎందుకంటే అక్కడ ఇవేవి పనిచేయవు. మనం మరణించడం అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకా జీవత్వం మనకు ఉంటుందని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకి కూడా ఖచ్చితంగా అది తెలుసు. ఎందుకంటే గాఢ నిద్రలో కూడా మనం బతికే ఉంటున్నామని మనకు తెలుసు. చావంటే గాఢమైన నిద్రే, అంతకంటే ఇంకేం లేదు. సో కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఇది సాధించాము అది సాధించామని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆధ్యాత్మికంగా వాటన్నిటికీ కలిపి ఆధ్యాత్మిక గురువులు ఏం చేస్తారంటే వాటన్నిటికీ కలిపి 0 పెడతారంతే. మీకు ఇందులో నీకు ఏమీ పనికొచ్చేది ఏం లేదురా నాయన, మళ్ళీ సాధన మొదటి నుంచి 0 నుంచి దానికి సాధన మనసుని కంట్రోల్ చేసుకునేటటువంటి సాధన, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకునేటటువంటి సాధన,
కర్మేంద్రియాలని కానీ జ్ఞానేంద్రియాలని మూటగట్టి చేసేటటువంటి సాధన. ఆ సాధన నువ్వేమన్నా చేసావా అని అడుగుతాడు పరబ్రహ్మ. మనం తెల్లమొహం వేస్తాం. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, పద ఇన్నాళ్ళు చేసావు ఏవేవో కర్మలు, అది సంపాదించడానికి ఈ పాపం చేసావు, ఇది సంపాదించడానికి ఆ పాపం చేసావు, పద ఇంకా మళ్ళీ నీకు మనిషి శరీరం ఇవ్వడం అనవసరం. ఎందుకంటే పరబ్రహ్మ జ్ఞానం నువ్వు సాధించలేదు కాబట్టి సమయాన్నంతా దుర్వినియోగం చేశావు కాబట్టి పద నువ్వు మళ్ళా జంతువులాగాను, క్రిమిగాను, కీటగాను, పాములాగాను, తేలులాగాను మళ్ళీ పుట్టి 84 లక్షల జన్మలు దాటుకుంటూ మళ్ళీ మానవ శరీరానికి రా మనం అంటాం. లేదంటే నాకు ఇమీడియట్గా మానవ శరీరం ఇవ్వు, పోలే ఈ శరీరం పోతే చాలామంది అంటూ ఉంటాను, మళ్ళీ పుడతాను కదా హాయిగా, మళ్ళీ పుట్టినప్పుడు సాధించుకుంటాను, అప్పుడు చేస్తాను సాధన. ఇప్పుడు పోతే పోనీ నేను డబ్బు సంపాదించడంలో నా సమయాన్ని గడుపుకుంటాను, అది నా ముఖ్య ఉద్దేశం. నేను ఒక పెద్ద స్టేటస్గా గొప్పవాడిగా ఉంటాను, నా మాటే అందరూ వినేటట్టుగా చేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు అట్లా అనుకుంటూ ఉన్నావో నీ సమయం అంతా వృధా అవుతున్నదని లోపల పరబ్రహ్మ కూర్చుని పక్క నవ్వుతూ ఉంటాడు. ఆహా చెయ్యి, మళ్ళీ నువ్వు 84 లక్షల జన్మలు అంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలకి కానీ నీకు మళ్ళీ అసలు మానవ జన్మ వస్తుందో రాదో కూడా చెప్పలేనటువంటి స్థితి. అందుకే జ్ఞానులు ఏమన్నారంటే, అంటే ఎవడైతే మానవ శరీరాన్ని పరబ్రహ్మ జ్ఞానానికి ఎవరు అబ్బాయి, ఆయన పేరేంటమ్మా, లేటుగా వచ్చిన ఆయన పేరు, యజ్ఞానికి రాలేదని చెప్పాను చూడు, లింబాద్రి. ఆయన పేరు కూడా లింబాద్రినా? లింబాద్రి. సో అక్కడ ఆయన నువ్వు అన్నీ చేసి చెయ్యి, నా గురించి నువ్వేం తెలుసుకోలేదు కాబట్టి నీకు సున్నా పెడతానంటాడు. మళ్ళీ క్రిమిగా, కీటకంగా, పక్షిగా, జంతువుగా రకరకాల నానా యోగుల్లో పూతూ అప్పుడు పైకి అప్పుడు చూద్దాం. నీ వెనకాల చాలా మంది క్యూ ఉంది. ఎప్పుడు మానవ శరీరం మనకే ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనకంటే చాలా పుణ్యాత్ములు, గొప్ప గొప్ప దానకర్ములు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. సో వాళ్ళ వెనకాలను పెద్ద క్యూలో మళ్ళీ నిలబడాలి. నాకు మళ్ళీ మనం అడుక్కోవాలి, నాకు మంచి శరీరం ఇవన్నీ అడుక్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే సమయాన్ని వృధా చేయకుండా ఇహాన్ని తగ్గించి పరాన్ని పెంచుకుంటూ, అంటే నీ యొక్క సమయాన్ని పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి వినియోగిస్తూ నెమ్మదిగా ముందుకు రమ్మని చెప్పడమే ఈ యొక్క ఆధ్యాత్మిక వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. గోకులాశ్రమం యొక్క ఇది స్థాపించినటువంటి మహనీయుల యొక్క గురు పరంపరల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ సాధనకి మనసే అడ్డంగా ఉంటుంది కాబట్టి మనసు ఎప్పుడు ఇంద్రియాల వెనకాల వెళుతూ మామూలు భౌతికమైన విషయాలు సాధించడానికే మనం వాడుకుంటున్నాం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఈ మనసుని చంద్రుడికి అప్పగించి చంద్రుడి యొక్క కిరణాల సహాయంతో మనసుని నెమ్మదిపరిచి మెల్లగా ఆధ్యాత్మిక మార్గం ఎక్కడానికి మొట్టమొదట మనం నాంది ప్రస్తావన అంటారు, బీజం నాటుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ పౌర్ణమి చాలా గొప్పదైనటువంటిది. బ్రహ్మోపదేశాలు కూడా ఈ సమయంలోనే చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సమయానికి బ్రహ్మోపదేశం సమయంలో చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు ఇద్దరు కూడా నిజామాబాద్ నుంచి అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీ యొక్క పరిచయ వాక్యాలు 2 చెప్తే ఏదైనా మీకు సందేహం ఉంటే కనుక చెప్పినట్లయితే తర్వాత మన సత్సంగం కార్యక్రమం మనం. నిజామాబాద్ నుంచి వచ్చారు, ఆయన పేరు బ్రహ్మం గారు. వెరీ గుడ్. అకోలా డిస్ట్రిక్ట్ లో ఉంటాడు. నిజామాబాద్ లో అక్కడ గృహస్థ జీవనం వరకు అక్కడ అంతా నిజామాబాద్ లోనే ఉంది. ఉపదేశం తీసుకున్నాను అంటే 2 అక్షరాలు శ్వాస పైన అది నడుస్తుంది, బాగానే ఉంది. కాకపోతే ఇంకా ఉత్సాహం ఏంటంటే ఇంకా తొందరగా ఎదగాల అన్న ఆశతోటి ఈ మాటలు నారాయణన్న గారితో చర్చిస్తే, అయ్యో మీకు ఇక్కడ కూడా సహాయం దొరుకుతుంది, ఏ తల్లి బిడ్డ అయినా కానీ గురువుకు బిడ్డనే, అలా ఏం కాదు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ మా గురువు గారు ఉన్నారు, వస్తే మీకు ఏమైనా సహాయం దొరుకుతుంది, ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళేటట్టు వెరీ గుడ్ బూస్టర్ లాగా ఉపయోగపడాలి. ఒక మాట కావచ్చు, ఒక స్థితి కావచ్చు, ఒక చూపు ద్వారా కొంచెం ముంగటికెళ్ళే ఒక స్థితిని ప్రసాదించవచ్చు. చాలా మంచివారు, నాకు ఇష్టం గురువు గారు, అమ్మవారు ఉన్నారు, మీరు రండి ఖచ్చితంగా అంటే ఆయన మాటల మీద సహాయాన్ని పొందాలని
వచ్చినాము, వెరీ గుడ్, మాకు సహాయం కావాలి. వెరీ గుడ్, కూర్చోండి. రైట్, వెరీ గుడ్, కూర్చోండి. చెప్పండి. ఓహో, అంటే ఆల్రెడీ మాంకేశ్వర మాతృకి అయిపోయింది, జరిగింది. గురువు గారి మాటల ప్రేరణతోటి నారాయణ రమ్మన్నాడు, ఇంకా జర ముందు సాధారణ ముందుకు పోదాం, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం, కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు గురువుగారిని కలవలేకపోయినా, అమ్మకి ఇప్పుడు వెళ్ళిపోయినా నాకు పనుండగా, ఈసారి వచ్చినప్పుడు శూన్యంగా మంచిగా క్లుప్తంగా తెలుసుకుందామని వచ్చిన. వెరీ గుడ్, గుడ్. మీ అందరికీ ఈ శ్లోకం తెలుసు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు. మళ్ళీ ఈ గురువు ఈ మూడు కాకుండా పరబ్రహ్మ అనేది ఇంకోటి ఉందని అంటున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాకుండా పరబ్రహ్మం అనేది ఇంకొకటి కూడా ఉన్నది. గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు. అంటే ఏంటి? నా నాథుడే నా నాథుడే అంటే ఏంటి అని చెప్తా, దానికి అర్థం కూడా. మన్నాథ శ్రీ జగన్నాథ, నాకు ఏ నాథుడైతే ఉన్నాడో వాడే ఈ జగత్తు అంతటికి కూడా నాథుడు. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు. నా గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ జగత్తుకంతా, ఈ ప్రపంచానికంతా కూడా గురువై ఉన్నాడని ఈ శ్లోకం చెప్తుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూడు గురువే. గురుదేవ పరంబ్రహ్మ, ఆ గురువే పరంబ్రహ్మ. ఈ మూడు కాకుండా ఇంకొకడు ఉన్నాడు పరబ్రహ్మ. అట్లాగే నా నాథుడు ఎవడైతే మన్నాథ శ్రీ జగన్నాథ, నాకు ఎవడైతే నాథుడుగా ఉన్నాడో, నాథుడు అంటే ఏంటి? భర్త అని అర్థం, భరించేవాడని అర్థం, పోషకుడు అని అర్థం. చాలా రకాల నాథుడు అనగానంటే మాస్టర్. ఎస్. సో ఇలా అనేక నాథుడు ఎవడైతే ఉన్నాడో, ఏ నాథుడిని ఎవరంటారు? స్త్రీలు భర్తని నా నాథుడు అంటారు, నా స్వామి అంటూ ఉంటారు కదా. ఇక్కడ మన్నాథ శ్రీ జగన్నాథ, నా భర్తే అందరి భర్త అంటున్నాడు. ఏ ఆడదైనా ఒప్పుకుంటుందా అండి? నా భర్త అందరి భర్త అంటే చెప్పు తీసుకోవద్దు కదా. అదేంటి అట్లా అంటున్నావు అని అంటే మరి సంస్కృత శ్లోకం అట్లా చెప్పబడుతుంది. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ నా గురువు ఎవరైతే ఉన్నాడో వాడే జగద్గురు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతమంది మమ్మల్ని గురువులుగా, గురు ప్రతినిధులుగా భావిస్తున్నారు, అవునా? అయితే ఇక్కడ చాలామంది చాలా గురువుల దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆ గురువు దైవంతో సమానం. ఏ గురువు దగ్గర అయితే వాళ్ళు ఉపదేశం పొందారో ఆయన దైవంతో సమానం. ఈ గురువు ఆ గురువు ఒకటి కాదండి, నా గురువే నాకు గొప్ప కదా, తప్పు లేదు. ఎస్, నా తల్లిదండ్రులే నాకు గొప్ప, నా గురువే నాకు గొప్ప. ఇక్కడ వీడేం చెప్తున్నాడు? నా గురువే, ఈ గురువే జగత్తంతా కూడా గురువు అని చెప్తున్నాడు. ఇది ఎట్లా కుదురుతుందండి? ఊరికే వాళ్ళు శ్లోకం రాసి వదిలేశారు కానీ అది ఎలా మనకు అర్థమవుతుంది? సరే, ఇప్పుడు మీరందరూ కూడా అది ఎలా మనకి అన్వయం అవుతుందో చెప్తాను. అంటే దీనికి మించినటువంటి అర్థం మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి. అంటే ఇది ఆ సినిమాలో, బాహుబలి సినిమాలో అలా చెప్తున్నాను అనుకోవద్దు. ఆ శివగామి అంటూ ఉంటుంది, నా మాటే శాసనం అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పేది మీరు ప్రపంచంలో కాదు కదా, 14 లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఈ సత్యానికి మించినటువంటి సత్యం మీకు దొరకదు. అయితే ఇక్కడ గురుర్ బ్రహ్మ, గురువుని బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఏంటి? అక్కడ బ్రహ్మ ఏం పని చేస్తాడండి? బ్రహ్మ సృష్టి చేస్తాడు. అది అట్లా పక్కన సృష్టించడం అంటే క్రియేట్ చేస్తాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. విష్ణు ఏం చేస్తాడు? పోషణ చేస్తాడు. పోషణ అంటే బ్రహ్మ సృష్టించి అక్కడ పెడితే దాన్ని కాపాడుతూ ఉండేది విష్ణుమూర్తి యొక్క పని.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. ఆ గురువే మహేశ్వరుడు కూడా. మహేశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ సృష్టి స్థితి, ఇప్పుడు చూడండి, నువ్వు కొన్ని లక్షల వేల కోట్ల కార్లని ప్రొడ్యూస్ చేస్తూ పోయావనుకో, ప్రొడ్యూస్ తెలుగులో ఏమంటాము, సృష్టిస్తూ ఉత్పత్తి చేసావు, ఉత్పత్తి చేస్తూ పోయావనుకో, కొన్నాళ్ళైతే మనుషులు నిలబడటానికి జాగ్రత్త. సో కాబట్టి ఆ ఉత్పత్తిని మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు చూడండి, మనకి చాలాసార్లు టమాటాలు ఉత్పత్తి చేస్తారు పాపం రైతులు. వాటికి గిట్టుబాటు ధర రాకపోతే వాళ్ళకి దుఃఖం వచ్చి వెంటనే తీసుకెళ్ళి దాన్ని మొత్తం తీసుకెళ్ళి చెరువులోనే ఎందులోనూ పారపోసేస్తారు. అంటే లయం చేసేస్తారు, దాన్ని ఇంకా పనికి రాకుండా చేసేస్తారు అన్నమాట. అట్లాగే మనకి కూడా అనేక వస్తువులు మనుషులతో సహా, మనుషులు అనేక జీవరాశులు ఉత్పత్తి అవుతూ పోతూ ఉత్పత్తి అయినవన్నీ కూడా అలాగే ఉంటే కొన్నాటికి అసలు ఈ భూమి మీద మనకి కాలు మోపటానికి, వేలు మోపటానికి కూడా మనకి స్పేస్ ఉండదు, జాగా దొరకదనమాట. అందుకని ఏం చేస్తాడు విష్ణువు, మన శివుడు, ఇందులో పనికిరాని చెత్త, మనుషుల్లో కూడా మనం పనికి రాకుండా అయిపోతాం. అలాంటి వృద్ధాప్యం బాగా వచ్చేసింది, కాలు చెయ్యి ఏమీ పనికిరాదు, ఊరికే తినడానికి మాత్రమే పనికొస్తాం, మిగతా దేనికి పనికిరామనుకో. అప్పుడు మెల్లమెల్లగా అటువంటి చెత్తనంతా తీసేసి లయం చేసి పారేస్తూ ఉంటాడు శివుడు, శుభ్రపరుస్తాడు, తీసేస్తాడు. ఇంకా చాలా వీళ్ళు చేసింది, భూలోకంలో చాలా టైం ఇచ్చాము వీళ్ళకి, బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి టైం ఇచ్చాము, డబ్బులు ఇచ్చాను, ధనం ఇచ్చాను, కొడుకుని ఇచ్చాను, కోడలిని ఇచ్చాను, సంపదలు ఇచ్చాను, అయినా వీళ్ళే ఆ బ్రహ్మ గురించి ఏమీ ఆలోచించట్లేదు కాబట్టి ఇంకా జాలు వీళ్ళు చేసింది నిర్వాహకం జాలని శుభ్రంగా మనకి తీసుకెళ్ళిపోతారు. అది శివుడు చేసిన పని. ఆయన చేసేది ఇంకొక పని కూడా ఉంది, లయం ఏంటంటే లయం. లయం అంటే మనందరూ పుట్టుకతో వచ్చిన నుండి ఆస్తి ఏంటి, అహంకారం, శరీరం కదా, శరీరం ఆత్మ, కూడినటువంటి అహంకారం. అయితే ఏ ప్రాణి లేక భక్తుడు తగినంత స్థితికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆ అహంకారం అనేటువంటి దాన్ని లయం చేస్తాడు. ఆ ఉద్దేశంలో మాట్లాడారు. అమ్మగారు చెప్పింది బయట, అంతరార్థంలో తీసుకుంటే లయం చేయడం అంటే అర్థం ఏంటంటే నీకు ఆయనకి మధ్యలో ఉంది నేను అనే అహంకారం, అది ఆయన లయం చేస్తే అప్పుడు నువ్వు శివుడిగా మారిపోతావు. అటువంటి పని చేవాడు ఆయన, ఆ రూపంలోనే ఆయన అది ఆయన చేసేవాడు. కాస్త పై లెవెల్లో ఆలోచించాల్సిన విషయం అది. ఆ విషయం కూడా మెల్లగా చివరికి వస్తుంది. గురువుగారు చక్కగా మధ్యలో చెప్పినట్లుగా, ఎందుకంటే బయటికి లోపల చేతులెత్తండి అంటారు, ఎవరన్నా చేతులు దించేవాళ్ళు ఉన్నారా, అందరూ ఒప్పుకున్నారు కదా, వెరీ గుడ్. సో బ్రహ్మ సృష్టి చేస్తాడు కదా. సో మన శరీరంలో సృష్టి చేసే భాగం ఏది? కొడుకో కూతురులో పిల్లలకి అంటున్నారు కదా అందరూ. సో కటి అంటే మన బొడ్డు కింద భాగాన్ని అంతా కూడా బ్రహ్మకి, ఈ ప్రదేశాన్ని అంతా కూడా బ్రహ్మకి ఇచ్చేశారు. బ్రహ్మతత్వం దీనిది అంటే పరబ్రహ్మ స్థానం అటువంటిది. అయితే ఈ శరీరాన్ని పోషించి ఎక్కడి నుంచి ఎవరు పోషిస్తున్నారు? నోటి ద్వారా తిన్న తర్వాత అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఈ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ కడుపులో జఠరాగ్ని ఆ అన్నాన్ని అంతా కూడా అరగదీసేసి అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి, అన్ని పార్ట్స్, విభాగాలకి పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మధ్య పార్ట్ని పోషణకర్త అంటారు. అన్నం తిన్న తర్వాత ఇక్కడికి వచ్చి చేరుతుంది కదా, కాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా, అన్నం కాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుందా? లేదు కదా. ఈ కింద భాగానికి ఎప్పుడు వెళ్తుంది? తిన్న అన్నము అది పిప్పిగా మారిన తర్వాత కిందకి వెళ్తుంది, రసంగా ఉన్నప్పుడు ఈ మధ్య భాగంలో. సో కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని విష్ణు అన్నారు. సో మనలో ఉన్నట్టు నానాథుడే జగన్నాథుడు అన్నాడు కదా, అంటే ఇప్పుడు దానికి వస్తున్నారు అనమాట నెమ్మదిగా. సో ఇక్కడ మొదట మన కింద అంటే బొడ్డు కింద ఉన్నటువంటి భాగాన్ని బ్రహ్మగారికి
బ్రహ్మతత్వం కలిగినటువంటిది. ఈ మధ్యలో భాగం ఉన్నది విష్ణుతత్వం. విష్ణుతత్వం అంటే ఏంటి? విష్ణువు చేసేటటువంటి పనులు ఇక్కడ జరపబడుతున్నాయి కదా. అదంటే బ్రహ్మార్పణం, బ్రహ్మాగ్ని, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన ప్రాణ. నేను ఆ ప్రాణాల రూపంలో పచామ్యన్నం చతుర్భుజం, నువ్వు తినేటువంటి ఆహారాన్ని నేను 5 ప్రాణశక్తులుగా మారి లోపల దానిని మార్చి మీ యొక్క అన్ని అవయవాలకి పంపిస్తున్నాను విష్ణు రూపంలో అని భగవద్గీతలో చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ మధ్యలో పార్ట్ని విష్ణు అన్నారు. అయితే ఇంకా లైన్ చేయటం, ఇందాక గురుగారు చక్కగా మనకి అంతరార్థం చెప్పాడు. మరి శివుడు ఏం చేస్తాడు? వేస్ట్ పార్ట్లన్నీ వేస్ట్ అంతా తీసేస్తూ ఉంటాడు కదా. సో ఇక్కడ ఈ భూమధ్యం దగ్గర నుంచి ఈ కంఠం ఇంతవరకే శివస్థానం, ఇది పరబ్రహ్మ స్థానం అని చెప్తారు. అది ఎలాగో చెప్తారు. ఈ శివుడు ఏం చేస్తాడంటే చిత్తము రూపంలో ఏం చేస్తాడు? చిత్తము అంటే బుద్ధి రూపంలో ఏం చేస్తాడంటే, మనం అనేక విషయాలు అది వేస్ట్, ఈ కారు కొనుక్కో, ఆ కారు కొనుక్కోకు, లేకపోతే ఈ పనిలోకి వెళ్ళు, ఆ పనిలోకి వెళ్తుంది అనేటటువంటి జ్ఞానాన్ని కల్పించి ఏం చేస్తారంటే అనవసరమైనవన్నీ కూడా మనలోంచి తీసి పారేస్తూ ఉంటారు. అట్లాగే మనలో ఉన్నటువంటి ఇందాక గురుగారు చెప్పినటువంటి అహంకారం, నా వల్లే ఇదంతా అవుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక విధమైనటువంటి అహంభావంలో ఉంటూ ఉంటారు. సో దానిని కూడా ఈ శివుడు ఎప్పటికప్పుడు మనకి మొట్టికాయ వేస్తూ, ఎలా మొట్టికాయ వేస్తాడు? మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, మనం చక్కగా ఏది అంటే ఎంసెట్లో ర్యాంక్ రావాలి అని అనుకుని చదువుతాం. చదవటం అంటే ఏంటి? ధీమా, నేను బాగా తెలియగలవాడిని, 1 గంట చదివితే చాలని మనం ఎస్టిమేట్ చేసుకుని 1 గంట చదువుతాం. అది తీరా చూస్తే ఎంసెట్లో 10,000 ఎన్నో ర్యాంకు 1,00,000 ర్యాంకులో కూర్చుని ఉంటాం అక్కడ. సో అక్కడ మనకి ఒక విధమైనటువంటి శివుడు ఏం చేస్తాడంటే, దానికి తగినటువంటి అర్హత నీకు లేదు అని ఫస్ట్ ఇప్పుడు ఆ ఎంసెట్ మీద దృష్టి పెట్టుకు ఇంకో వేరే మార్గానికి వెళ్ళు అని చెప్పేసి మెల్లగా మనకి అందులో నుంచి మనలో ఉన్నటువంటిది తీసేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు శివుడు. అట్లాగే శివుడు ఆ పని చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ బ్రహ్మను మహేశ్వరుడు ఈ ముగ్గురికి కూడా పరబ్రహ్మ స్థానమైనటువంటి ఈ సహస్రారంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఈ ముగ్గురికి కూడా ఎప్పుడు సహాయకారిగా లేకపోతే శక్తిని ఇస్తూ ఊరికే అట్లా ఉంటుంది. అయితే మనిషి అన్నవాడు ఏం చేయాలంటే ప్రతి మనిషి కూడా మన యొక్క స్థాయిని బ్రహ్మస్థాయి నుంచి, అంటే నువ్వేప్పుడు అధోభాగంలోనే ఉండటం అంటే ఏంటి, ఆ విషయాలే చర్చించుకుంటూ ఆ విషయాలే మాట్లాడుకుంటూ చాలామంది ఉంటారు అట్లా. సో దాని నుంచి విష్ణు స్థాయికి పెరగాలి. విష్ణు స్థాయికి పెరగటం అంటే ఏంటి? మనం అంటే ఈ సృష్టిని ఎలా పెంపొందించాలి, ఈ సృష్టిని మనం ఎలా నిర్మూలన చేయకుండా దానికి సహాయకారిగా ఎలా ఉండాలి, అలాగే మనలో ఉన్నటువంటి మంచి భావనని ఎలా విస్తరించేవాడు అంటే దాన్ని పెంపొందించేవాడు. ఇక్కడికి వచ్చిన దాన్ని బాడీ అంతా కదా అలా రావాలి. సో అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా శివతత్వానికి రాగలగాలి. శివతత్వం అంటే ఏంటి? అక్కరలేనివన్నీ తీసి మనలో ఉన్నటువంటి భావనలు, అక్కర్లేని భావనలన్నీ తీసేసి సద్భావనలు, పరబ్రహ్మని తెలుసుకోవటానికి ఏ భావనలు అవసరమైన ఉన్నాయో అవి మాత్రమే ఉంచుకొని మిగతావన్నిటిని నిర్మూలన చేయటమే శివతత్వం. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ 3 అయిన తర్వాత మనము ఈ 3టిని దాటి భూమధ్యానికి వచ్చి భూమధ్యం నుంచి సహస్రారంలో ఎవడైతే దృష్టి పెడితే తస్మిన్ దృష్టే పరావరే విద్యంతే హృదయ గ్రంథి క్షీయంతే సర్వపాపానాం. ఎవడైతే తన దృష్టిని పరబ్రహ్మయందే నిగిర్చి ఉంచుకుంటూ ఇందాక చెప్పినట్టు శ్లోకంలోగా యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్య తత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఎవడైతే ఈ సృష్టి కార్యమునందు ఎక్కువగా నిమగ్నం కాకుండా, అలాగే
విష్ణు కార్యమనంటే పోషణకర్త విష్ణు కార్యంలో నేను నిమగ్నమై ఉండడం అంటే ఏంటి? ఎప్పుడూ ఆస్తులు సంపాదించడమే. అక్కడ నేను ఇక్కడికి బిజీగా ఉన్నాను. రజోగుణ సంబంధమైనటువంటిది. బ్రహ్మకార్యము తమోగుణ సంబంధమైనటువంటిది. ఎప్పుడు స్త్రీ సంగమం లేకపోతే అటువంటి విషయాలు, అటువంటి దృశ్యాలు, అటువంటి విషయాలలో ఉండటం, అది బ్రహ్మకు సంబంధించింది. అలాగే విష్ణువు సంబంధించింది ఏంటి? మన శరీరం కోసము అన్నీ కావాలి చేర్చుకుంటూ అక్కర్లేదు. ఇప్పుడు కొంతమంది చూడండి, అంటే రాజకీయ నాయకులు ఎందుకు, మామూలు మనుషుల్లో కూడా ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. వీరుగా తెలిస్తే అట్లా కట్టలు నోట్లు పడిపోతాయి, అట్లా కట్టలు బంగారం ముద్దలు పడిపోతాయి, లాకర్లన్నీ నిండిపోయి ఉంటాయి చాలామంది దగ్గర. సో అదంతా కూడా విష్ణుతత్వాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళంతా కూడా, అంటే ప్రపంచాన్ని కొల్లగొట్టి అదంతా తీసుకెళ్ళి దాచి దానిని లోపల పెట్టడం, అది విష్ణుతత్వమే. కానీ విష్ణుతత్వాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు అటువంటి పనులు చేస్తారన్నమాట. అట్లాగే సో విష్ణుతత్వాన్ని దాటుకుని అట్లాగే శివతత్వాన్ని కూడా దాటాలి. శివతత్వాన్ని ఏంటి? ఈ శివుడికి కూడా ఒక శక్తి కల్పించేటటువంటి పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడో అతని యొక్క నిష్టలోకి నువ్వు మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ నిష్టలో నువ్వు ఉండటం నేర్చుకోవాలి. ఎవడైతే ఆ నిష్టలో ఉండి ఆ పరబ్రహ్మని తెలుసుకుంటాడో, మన్నాద అంటే ఆ పరబ్రహ్మే నిజమైనటువంటి నాదుడు ఈ శరీరానికి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ పరబ్రహ్మే నాదుడై ఉన్నాడు. ఆ నా లోపల ఏ నాదుడైతే ఉన్నాడో అన్ని జీవరాశులలో, అన్ని మానవులలో, అన్ని ప్రాణులలో అదే పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. మన్నాద అంటే నా నాదుడు ఎవరైతే, నా నాదుడు అంటే ఏంటి? ఇక్కడ ఈ శరీరానికి పోషణకర్త అయి ఎవడైతే నాదుడుగా ఉన్నాడో, భర్తగా ఉన్నాడో, అతనిని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాడన్న మాట ఇదనమాట. మన్నాద నా నాదుడే జగన్నాథుడు. అంటే నీ పేరు ఏమన్నా ఇందాక? లక్ష్మీ నరసింహాచారి. ఓకే, కృష్ణ భక్తుడు, చక్కగా నామం పెట్టావు. సో అయితే నా నాదుడే ఆ కృష్ణుడే, నా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి కృష్ణుడే ఎవరైతే ఉన్నాడో, నీలో కూడా ఆ పరబ్రహ్మ ఆ కృష్ణుడే ఉన్నాడు, ఆయనలో ఆ కృష్ణుడే ఉన్నాడు. కృష్ణుడు అంటే మళ్ళీ మురళీధరుడు కృష్ణుడు అనుకోకూడదు. ఆ పరబ్రహ్మ అంటే నామ రూప క్రియారహితమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మని పరబ్రహ్మ అంట. సో ఆ పరబ్రహ్మ అన్ని జీవరాశుల్లో ఉన్నాడని తెలుసుకోండి. ఎవరైతే అట్లా తెలుసుకుంటారో ఒక అవతారమే కృష్ణుడు. అంటే అవతారం అంటే ఏంటి? అక్కడ కృష్ణుడు తనలో ఉన్నటువంటి పరబ్రహ్మని తెలుసుకున్నాడు కాబట్టి ఇందాక ఆ శ్లోకం చెప్పబడింది. ఏ శ్లోకము? యదాసం. ఆయన కృష్ణుడు చెప్తున్నాడు మాట మనుషులకి. ఏం చెప్తున్నాడు? తాబేలు ఏ విధంగా అయితే తన ఇంద్రియాలని అవసరమైనప్పుడే వాడుకుని మిగతా అప్పుడంతా లోపలికి తీసుకుని ఆ ఇంద్రియాలను వాడకుండా ఉంటామా? అక్కడ వెళ్ళిన ఒక గంట ఉంటాం అంతే. సో అంటే ఏంటి? మన ఇంద్రియాలని ఎంతగా విస్తరిస్తున్నామంటే ఈ 14 లోకాలు తర్వాత స్వర్గలోకానికి కూడా విస్తరిస్తున్నాం. అంత పిచ్చివాళ్ళం మనం. ఎందుకు? చాలామంది ఏంటి, ఆ స్వర్గలోకంలో ఇక్కడున్న భూలోకంలో ఉన్న సుఖాలు చాలవని ఇంకా అక్కడ కూడా ఏవో సుఖాలు పొందాలని చెప్పి ఆ స్వర్గలోకానికి కూడా కొంతమంది యజ్ఞం చేస్తూ ఉంటారు, నేను స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి. అంత మూర్ఖుల మనుషులే ఈ మూర్ఖతత్వం ఉంటుంది. సో అప్పుడే దక్షిణామూర్తి వచ్చి అక్కడ బ్రాహ్మణులందరినీ మరో వెదవల్లారా, ఆ స్వర్గాది లోకాల కోసం ఇక్కడున్న నీకు సుఖాలు చాలలేదా, ఇంకా అక్కడేవో సుఖాలు కావాలని ఈ యజ్ఞాలు చేస్తున్నారు, మీలో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పి ఇందాక మనకు గురువుగారు గుర్తు చేసినట్టుగా దక్షిణామూర్తి రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళు చేసేటటువంటి యజ్ఞయాగాదులని అన్నీ వృధా అని చెప్పి ఆ పరబ్రహ్మ యందు వాళ్ళకి దృష్టి నేర్పించి ఆ యోగం నేర్పిస్తాడనమాట. దక్షిణామూర్తి యొక్క కథ అది. సో ఆ విధంగా ఎవరైతే తనలో ఉన్నటువంటి పరబ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడు తెలుసుకోగలం? బ్రహ్మతత్వం నుంచి దూరం అవ్వాలి, విష్ణుతత్వం నుంచి దూరం అవ్వాలి, శివతత్వాన్ని నుంచి దూరమైన వాడు పరబ్రహ్మతత్వాన్ని గురువు ద్వారా తెలుసుకుని, గురువేవ పరబ్రహ్మ, స్థూలమైనటువంటి కనిపించేటటువంటి గురువు ద్వారా ఆ యోగానికి మార్గం తెలుసుకుని తనలో ఉన్నటువంటి పరబ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏం తెలుస్తుందంటే, అరే ఆ
ఆ పరబ్రహ్మతత్వమే నిజంగా గురు రూపంగా వచ్చి నాకు ఆ మార్గం చెప్పింది కదా. సో నా గురువు ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞానం చెప్పే గురువులందరూ కూడా ఒకటే. మన్నాథ శ్రీ జగన్నాథ. నా గురువే అందరి గురువు, నాలో ఉన్న పరబ్రహ్మే అందరిలో ఉన్న పరబ్రహ్మ అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు అతను చేసేటటువంటి పనులన్నిటికీ కూడా పరబ్రహ్మ మూలకంగా పరబ్రహ్మ యొక్క దృష్టితోటే, అంటే లోక కళ్యాణం మాత్రమే చేస్తాడు. కానీ ఈ శరీర పోషణకి కానీ ఈ శరీర రక్షణకి కానీ అతను కర్మాచరణ లేకపోతే అందులో అదే విషయాన్ని భగవద్గీతలో చెప్పాడు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో ఆ ఆత్మ తనలో ఉన్న ఆత్మ ఎన్ని చోట్ల కూడా ఉంది, అదే ఆత్మ అనే విషయం తెలుసుకుని ఎవరితో విభేదం లేకుండా అతను జీవిస్తాడు. ఎవరితో విభేదం ఉండదు. ఎందుకంటే నువ్వు నేను ఒకటి, బెల్లం లేదు. నీ నాథుడే నానాథుడు. నీవు ఆ క్రమాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకొకరిని చెడ్డవాడిని కానీ మంచివాడని నువ్వు అనాల్సిన అవసరం లేదు. అందుకోసాన్ని క్లియర్గా అని చెప్పండి భగవద్గీతలో, నాకు సృష్టి అంతా నేను చేసిన అయినప్పటికీ సృష్టిలో ఉన్నటువంటి ఒక కొన్ని మానవుల పట్ల కానీ జీవుల పట్ల కానీ నాకు ప్రత్యేకమైన అభిమానం లేదు. అలాగే మిగతా ప్రాణుల పట్ల ద్వేషం లేదు. కానీ ఏ ప్రాణుడు ఏ రకం ఎవరైతే నా గురించి ఆలోచన చేస్తూ నన్ను తెలుసుకోవడానికి వ్యక్తం చేస్తున్నాడో వాడి పట్ల మాత్రం నాకు ఇంత ఎక్కువ ప్రేమ ఉంది. అదే అనన్య. సో ఆ విధంగా అదే అక్కడ చెప్తాడు కృష్ణుడు. ఈ అందరి మీద నాకు సమానమైన, ఎలా తల్లిదండ్రులు అయితే పిల్లలతో చెప్తూ ఉంటారు, అందరి మీద నాకు సమానమైన ప్రేమ ఉందని అంటారు. కానీ కొంతమంది మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు పిల్లల్లో బాగా పిల్లాడు ఉంటే టీచర్గా లైక్ చేస్తావు కదా, లైక్ చేయాలి అని ఉత్సాహపడుతూ తన సమయాన్ని ఆ పరమాత్మని తెలుసుకోవటానికి ఉపయోగిస్తాడు. వాళ్ళ యందు నాకు కొద్దిగా ప్రేమ ఉంది, ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు భగవద్గీతలో. ఆ శ్లోకం నేను మీ అందరికీ స్వాధ్యాయం చేసేవాళ్ళకి తెలుసు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మని తెలుసుకోవడానికి ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడో, వాడు యోగనిష్టలో ఉంటే ప్రపంచంలో మరి మనలాగా అటు ఇటు పరిగెత్తాడు కదా, నేను బిజీ మ్యాన్ అని చెప్పడు ఆయన ఎప్పుడు బిజీగా ఆ దృష్టిలోనే ఉంటాడు. మరి వాడికి పోషణ ఎట్లాగా, తిండి ఎట్లాగా అని మనం అనుకుంటాం. ఎప్పుడు ఆ దేవుడి దగ్గర పూజ చేస్తూ కూర్చుంటే నా పిల్లలకి ఆహారం ఎట్లా, నేనెట్లా అన్నం తినాలి అని చెప్పి ఎవడో మనలాంటి భక్తులు పరమాత్మని అడిగాట. ఒరే పిచ్చివాడా, నువ్వు ఎప్పుడైతే నా యందు దృష్టి పెట్టుకొని కూర్చుంటావో నీ పోషణ నేను చూసుకుంటాను, నువ్వెందుకు అవస్థపడతావు, దిగులు పడవు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఎవడైతే నా యందు అనన్య చింతన కలిగి ఉంటాడో, అంటే మిగతా విషయాలని పక్కన పెట్టి, ఇప్పుడు మనం కూడా మార్గంలోకి వస్తుంటాం అందరికీ, అంటే మేము కూడా మొదట్లో అలాగే ఉన్నాం. నేను చెప్పబోయేది ఏంటంటే, మొదటిలో మనం అలాగే ఉంటాం. నెమ్మదిగా అనన్య చింతనకి రావాలి, అన్య చింతన తగ్గించేయాలి. అనన్య చింతన అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి పరమాత్మ అన్యము కానటువంటిది. అన్యము అంటే నాకు వేరుగా ఉంది, నేనంటే ఈ శరీరం కూడా మనకి అన్యముగానే ఉంది. అంటే నా శరీరము అంటున్నావు, నేను అంటలేదు. జాగ్రత్తగా గమనించండి, నేను అంటల్లా. నా కాలు, నా చెయ్యి, నా తల, ఇట్లా అంటే నువ్వు లోపల వేరేగా ఉన్నావని అర్థము. ఈ శరీరానికంటే వేరేగా ఉన్నావని అర్థము. నేను నొప్పిగా ఉన్నానంటావా, లేకపోతే నా తల నొప్పిగా ఉందంటావా? నేను నొప్పిగా ఉన్నానని ఎవడు అన్నాడు. నా గుండెలో నొప్పి ఉంది, నా గుండె నొప్పి ఉంది, నాకు తల నొప్పి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నాకు మోకాలు. అంటే మోకాలు వేరు, నువ్వు వేరు. నీ తల వేరు, నువ్వు వేరు. నీ కళ్ళు వేరు, నువ్వు వేరు. సో ఎవడైతే
ఆ నిజమైన నువ్వులో లేకపోతే తనలో తాను నిజమైన నేనులో ఎవడైతే ఉంటాడో అనన్యుడు అంటే మిగతా అన్యమైనవన్నీ వదిలేసి ఈ శరీర భావన కూడా వదిలేసి, మరి యోగులకి ఋషులకి మునులకి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉండవండి? ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కానీ వాడిని పక్కన పడేస్తారు. పోతే పోయింది శరీరం, ఎలాగో పోయేదే కదా. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, బాగా శ్రీమంతులు చాలా స్వచ్ఛమైన ఆహారం తింటారు, స్వచ్ఛమైన రసాలు తాగుతారు, స్వచ్ఛమైన పనులు చేస్తూ ఉంటారు, అన్నీ డిస్టిల్డ్ వాటర్. అలాగే వాళ్ళంతా చస్తున్నారా? అలాగే బతికే ఉంటున్నారా? కొన్నాళ్ళకి పోతున్నారు కదా. ఎంత స్వచ్ఛమైనవి తీసుకున్నా ఈ శరీరానికి అది, ఈ శరీరం అంటేనే కూలిపోయే స్వభావం కలిగింది. సో ఇందులో కుళ్ళని వస్తువు ఒకటి ఉంది, కుళ్ళిపోయి పాడైపోని వస్తువు ఒకటి ఉన్నది. దానిని తెలుసుకుని ఎవరైతే తెలుసుకుని దానికోసం తన సమయాన్నంతా వాడుకుంటాడో వాడి యొక్క యోగక్షేమము తెలుసుకోదగినటువంటి పరబ్రహ్మ ఎవడైతే ఉన్నాడో వాడు చూస్తాడు, నువ్వు చూసుకోకర్లేదు. అలాగే జ్ఞానులందరూ కూడా మీకు చాలా జ్ఞానుల కథలు మీకు తెలిసినట్లయితే కనుక రమణ మహర్షి గారు భూగృహంలో 12 సంవత్సరాలు ఆయన యోగం చేశాడని చరిత్ర చెబుతున్నది. ఆయన భూగృహంలో ఉన్నప్పుడు ఆయనకు అన్నపాన ఆహారం ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా? ఎవరో ఒక ఎవరో మొత్తానికి రోజు ఒక సమయానికి వచ్చి ఆయనకు ఆహారం అడుక్కునే ఆవిడే ఈయన భూగృహంలో చేయడం చూసింది. రోజు పట్టడానికి ఆవిడ దగ్గర లేదు. సో అడుక్కునేది ఆవిడ 2 రోజుల పాటు తను చేసుకుంటున్న అభిజ్ఞాన్ని తీసుకొచ్చి వండి తయారు చేసి ఆ భూగృహంలో వెళ్ళి అయినా స్పృహ లేకుండా ఉంటే నోట్లో ఉన్న ముద్దలు పెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడి తెలియదు. ఎందుకని అన్నం చింతనలో ఉన్నాడు కనుక, అనన్య చింతనలో ఉన్నాడు, దానిలో ఉన్నాడు. అప్పుడు మరి యొక్క యోగక్షేమం ఆయన చూస్తాడు, పరమాత్ముడు చూసుకున్నాడు. ఎవరో మీరు మన అందరం కూడా నేను చేసుకోవాలి, నేను తినాలి అనే భావన పోల్చి ఉంటే ఆయన వస్తాడు. తెలియదు అనుకుని వదిలి కూర్చున్నాం. అప్పుడు ఖచ్చితంగా అందరికీ అన్ని. సో ఈ మార్గాన్ని చిన్న క్వశ్చన్ కూడా మన మాతా అమృతానందని పేరు విన్నారా? నేను మాతా అమృతానందమయ్యి పేరు ఎప్పుడైనా విన్నారా? వినలా. సో ఆవిడ కూడా ఒక ఆధ్యాత్మికవేత్త, కృష్ణ భక్తురాలే ఆవిడ కూడా. చిన్నప్పటి నుంచి వాళ్ళు మామూలుగా చేపలు పట్టేవాళ్ళ కుటుంబం, వాళ్ళు బెస్తవాళ్ళ కుటుంబం, బెస్తవం. కానీ ఆవిడ ఇప్పుడు మాంసాహారం కానీ చేపలు కానీ తిరిగి ఎరగదు. ఆవిడ ఈ యోగ మార్గాలు చేసి చాలా ఉన్నతం చేతికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సముద్రానికి కానీ నదుల దగ్గర కూతుర్ని నిశలో ఉండగప్పుడు ఆవిడ ప్రాణాన్ని కాపాడటానికి జరిగిన విశేషం ఏంటంటే నీళ్ళలో ఎగురుతున్న చేపపిల్లలు లేచి ఆవిడ నోట్లో పడి ఆవిడ తెలియదు, అది మింగే ఉండేది. ఆవిడ దాంతో చరిత్రం సస్టైన్ అయింది, బాడీ సస్టైన్ అయింది. ఆవిడ ఇప్పుడు అనన్య లేదా అనన్య చింతన. సో మనం అనుకుంటాం చాలాసార్లు, అరే ఈ సాధనకి పోతే నా జీవితం ఎట్లా, నేను ఎంత సంపాదించాలి, ఈ ప్రశ్న అనేక మందికి వచ్చింది. అలాగే వివేకానందుడి కథ కూడా అదే చెబుతుంది అనమాట. వివేకానందుడు కూడా తండ్రి జరిగిపోతాడు, సంసార భారం అంతా కూడా అతని మీద పడుతుంది. తర్వాత ఆ సమయంలో ఆయనకి సన్యాసం తీసుకోమని రామకృష్ణ పరమహంస అంతకుముందు 2 సంవత్సరాల నుంచి రామకృష్ణ పరమహంస సన్యాసం తీసుకుంటే ముందుకు రాడు. అతను తండ్రి జరిగిపోయి బాధ్యతల్ని మీద పడిన తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను. కానీ
వెనకాల బాధ్యతలు ఉన్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు మా ఆచరణలో కూడా అందరు చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు. చాలా బాధ్యతలు ఉన్నాయని అవి అయ్యాక నేను వస్తానంటావు, ఆ పని అయిపోయిన తర్వాత వస్తానంటావు. అప్పటికి నువ్వు ఉంటావో తెలియదు, చెప్పేవాడు కూడా ఉంటావు కూడా కదా. అప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడికి సలహా ఇస్తాడు, నీకు అమ్మ సాక్షాత్కారం ఉంది కదా, వెళ్ళి ఆమె సహాయం అడుగు అని. సరే గుళ్ళి వెళ్ళాడు, కూర్చున్నాడు, ధ్యానం చేసుకున్నాడు. అమ్మ ప్రత్యక్షమైంది. ఆయన అడుగుదామని అనుకున్నదో తెలియదు, కానీ ఆమెని కనపడగానే అమ్మ నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ పాదాలు దగ్గర ఉండేటట్టుగా నాకు అనుగ్రహించమని అడిగాను. ఇంకేం అడగలేదు. ఆవిడ తదాక్షాన్ని వెళ్ళిపోయి. సరే గురుగారికి వెళ్ళి, ఎలా అమ్మగారిని అడిగావా? నేను ఆ మాట అడగండి మామూలుగాను అన్నా. సరే ఇంకొకసారి పోయి మళ్ళీ అడుగు. సరే రెండోసారి కూడా వచ్చాడు. మళ్ళీ ఇది విద్య అంటే నేను అడగలేదు గురుగారు. సరే ముచ్చటగా మూడోసారి వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఇచ్చాడు. అప్పుడు వివేకానందుడికి విఘ్నం వస్తుంది, ఆలోచన. చెట్టు గురువు నీ ఉండగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళు, ఇంకోటి దగ్గర వెళ్ళు అని నాకు ఎందుకు తర్వాత చెప్తాను. నువ్వు గురువు కదా, అన్నీ నువ్వు వచ్చావు కదా అని కాళ్ళు వాటర్చుకొని నేను చేస్తావని ఇచ్చాను. అప్పుడు రామకృష్ణ పరమహంస నీ కుటుంబానికి అన్నము వాట వాటికి లోటు ఉండదు దా, అప్పుడు వచ్చి నువ్వు సన్యాసం తీసుకోమని చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే, ఇప్పుడు ఈ మార్గంలోకి వస్తే కుటుంబాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి మనవడు పుట్టాలి, ఇవన్నీ వదిలేయండి. అన్ని బాధ్యతలు రావు, అన్నీ జరుగుతాయి. అదన్నా మొత్తం అన్నీ మాధవది. నీకు ఏది కావాలో నీకు అందించాలో ఆయనకన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కాబట్టి భరోసా ఆయన ఉంచుతాం. గురు మీద పెట్టేసే గురుపాదాలు మాత్రం వదిలిపోవడం పట్టకం, అప్పుడు అన్నీ తేవాలి. సో ఈ నమ్మకం పెంపొందించడానికే ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. అందరికీ అదే మాట చెప్తాను, గురువు నమ్మకండి అన్నీ జరుగుతాయి. కానీ తొందరగా అంత నమ్మకం రాదు ఉండదు కదా. నేను చేయకపోతే ఎలా, నేను తమ్మాయిపోతే ఎట్లా, కుటుంబం అంటే నడుస్తుంది, ₹1,00,000 ఎలా వస్తాయి, ₹1,00,00,000 ఎట్లా వస్తాయి, ఈ ఆలోచన వస్తాయి కదా మనకు అందరికి. కానీ దానికి అవి ఏమి రావు. కేవలం యొక్క ప్రయత్నం మాత్రం మిగిలిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆ మార్గంలో ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన వాడే. వచ్చిన తర్వాత అదయ్యాక చేస్తా ఇదేక చేస్తాను ఆలోచన అంత ఉచితమని కాదు అని మా అభిప్రాయం. భగవాన్ గారు ఏమంటారు? ఓకే, వెరీ గుడ్. సరే, సో గురురేవ పరంబ్రహ్మ, నాలో ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో దానినే గురువు అంటారు. స్థూలమైన అంటే కనపడే గురువు ఆ నీలో ఉన్నటువంటి పరబ్రహ్మని చెబుతాడు. కాబట్టి ఈ గురువు ఆ గురువు ఒకడే అన్నారు. గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీ, అటువంటి గురువుకి నమస్కారం చెయ్యి. సో మామూలుగా గురువు అని ఎవరిననాలి? నీలో ఉన్నటువంటి పరబ్రహ్మని చూపించగలిగే వాడినే గురువు. వాడు గురువు. ఇందాక మనం పొద్దున మంత్రాలలో అమంత్రానందాత్మనే నమః అన్నాం కదా. కేవలం మంత్రం ఇచ్చినటువంటి వాడు గురువుగా కొంతవరకు మాత్రమే, అసలైనటువంటి ఇంకా తత్వరహస్యం ఆయన నీకు చెప్పలేదని అర్థం కదా. సో నిజంగా నీ లోపల ఉన్నటువంటి పరబ్రహ్మని
నీ అంతర్దృష్టికి, నాటి బాహ్య దృష్టికి, ఈ కళ్ళతోటి ఆ పరమాత్మను చూడలేము మనం. అంతర్దృష్టి అలవరిచి ఆ పరబ్రహ్మని అంతర్దృష్టితో చూపించగలిగిన వాడు మాత్రమే సద్గురువు. వాడే పరబ్రహ్మ. గురురేవ పరబ్రహ్మ. ఆ గురువే నీ నాథుడై ఉన్నాడు. అలాగే జగత్తంతటికి కూడా నాథుడై ఉన్నాడు. ఈ శరీరానికి ఆయనే గురువు. గురువు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికంటే కూడా గొప్పదైనటువంటిది శక్తి ఏదైతే నీ సహస్రారం నీ పైభాగంలో నెలకొని ఉన్నదో ఆ పరబ్రహ్మని అంతర్యోగం ద్వారా నీకు చూపించగలిగిన వాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. అంటే ఇక్కడ ఆ మార్గాన్ని చూపించే వాళ్ళనేమో సద్గురువు అంటారు. నీ లోపల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దానిని నిజ గురువు అంటారు. మళ్ళీ రెండు ఒకటి. అంటే ఈయన చూపిస్తున్నాడు కాబట్టి ఈయనని కూడా అదే స్థాయిలో నువ్వు గౌరవించవలసి ఉంటుంది. సో కేవలం మంత్రం చెప్పడం కానీ, పూజ చెప్పడం కానీ, జపం చేయడం కానీ అవన్నీ తక్కువ అని నేను అంటల్లా. అంటే నీవు కొంతవరకు నిన్ను శుభ్రపరచడానికి మంత్రాలు, అటువంటి దీక్షలు, పూజలు, యజ్ఞాలు చేయించేటటువంటి. ఇప్పుడు యజ్ఞం ద్వారానే పరబ్రహ్మం తెలుసుకోవటం అనుకున్నప్పుడు ఈ దక్షిణామూర్తి కథ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అది దక్షిణామూర్తి యజ్ఞయాగాలన్నీ కూడా ఒట్టివే, ఇవన్నీ పనికిరానివి ఉంటాయి. కంసాలి వాళ్ళకి ఏం ఉంటుందంటే కొద్దిగా భార్య యొక్క తాళి తయారు చేసినా సరే అందులోంచి కొంత బంగారం తీసి దాస్తారట. మరి అది ఎంతవరకు నిజం? ఇక్కడ ఆచారాలు ఎవరన్నా ఉంటే వాళ్ళే చెప్పాలి. అట్లా తీయకపోతే కంసాలి కాదుట వాడు. అలా కొన్ని కులాలకి కొన్ని ఉంటాయి. అలాగే బ్రాహ్మణులకు కూడా కొంత పిచ్చి ఉంటుంది. ఏమిటది? యజ్ఞాలు చేసే పిచ్చి. అదలకు బ్రాహ్మణులకి ఈ పిచ్చి ఎక్కువగా ఉండేది. అందుకే నచికేతుడి కథ కూడా అట్లాగే వచ్చింది. ఆ నచికేతుడి కథ అంతా కూడా అట్లాంటి పిచ్చి బ్రాహ్మణుడి కథే యాక్చువల్గా. నిజంగా వాడు ఏంటంటే యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో దానాలు చేస్తూ ఆ స్వర్గలోకాన్ని పొందాలని. అలాగే ఈ బ్రాహ్మణులు కూడా ఏంటంటే ఈ లోకంలో నిర్వాహకం చాలక ఈ స్వర్గలోకానికి వెళ్ళాలని చెప్పి ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి కథ చెప్తున్నాను. సరే, ఈ పరబ్రహ్మ ఒక యవ్వనమైనటువంటి వాడికి చెప్పాలని అనుకున్నాడు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ స్వర్గాది లోకానికి పిచ్చి వాళ్ళై వెళుతున్నారు. ఇప్పుడున్నటువంటి చక్కటి మానవ దేహాన్ని, బ్రాహ్మణ శరీరాన్ని వృధా చేసుకుంటూ ఈ యజ్ఞయాగాదులు చేస్తే హాఫట్ అంటే దీన్ని కొంతమంది కుంకాలు, విభూతులు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు అమ్మగారు చెప్పిన తనలో పరమాత్మ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి పోయిన యజ్ఞాలను చేసి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి వీరికి జ్ఞానం అందించాలి అని పరమాత్మ అనుకున్నాడు. అవి కొంతమంది బ్రాహ్మణులంతా కూర్చొని ఎప్పుడు వాళ్ళు మామూలుగా యజ్ఞం చేస్తున్నాం. సరే, వీళ్ళకి జ్ఞానం బుద్ధి చెప్పాలి కనుక ఆయన ఒక నవ యువకుడుగా రూపం తీసుకున్నాడు. అందమైన వాడు, అంత త్వరదూపి అంటే అందమైన వాడు, చాలా అందమైన. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు పంతుల్లో వారి అందరూ ఆయన్ని చూసి అందరు ఆయన వెనకాల పడ్డారు. ఆడవాళ్ళు వీళ్ళేమో యజ్ఞం దగ్గర ఉన్నారు. భార్య అందరూ అడిగిపోయారు. ఆయన చుట్టూ పోయింది. భార్య పరిచయమో అని అందమైన బాలకుడు వేషంలో ఉన్నటువంటి వీడిని చూడగానే ఏమైతే వీళ్ళు భార్యలు పిలిస్తే రావడం వాడు లాభం లేదు. వీడు యజ్ఞాలు చేస్తున్నారు కదా, ఆ శక్తితో జంతువులు తయారు చేసి కృత్య అనేటటువంటి ఒక శక్తి ఆయన మీదకి పంపించారు. ఆయన మీద అవన్నీ మాయమైపోయింది. నేను అలాగే కూర్చున్నాడు. ఆడవాళ్ళు ఏమో చుట్టూ తిరుగుతాం. వీళ్ళు ఏం చేసినా లేడీస్ రావట్లా. లాభం లేదని ఎన్ని రకాల వాళ్ళకున్న శక్తిలో అన్నింటి ప్రయత్నం చేసి అవలేదని అప్పుడు వచ్చి దండం పెట్టారు. అప్పుడు ఆయన
తన యొక్క నిజ స్వరూపాన్ని చూపించి మీరు జీవితాన్ని వృధా చేస్తున్నారు. నీలో ఉన్న నేను ఉన్నాను, నన్ను తెచ్చుకోకుండా వాటి కూడా చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. తన దగ్గర మార్గం ఈ యజ్ఞం చేస్తున్నావు. ఆ హవిస్సు దేవతల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు నాకు అందించాలి, అప్పుడు కానీ నీకేం జరగదు. అదే కాకుండా నీ ఇక్కడ లోపల ఉన్నా, నన్ను తెలుసుకో, ఎవరిది అవసరం లేదు నీకు. ఈ విషయాన్ని భగవద్గీత కూడా చెప్పడం జరుగుతుంది. నా చేత సృష్టించబడిన మిగతా అన్ని దేవతలు ఎంతమంది ఉన్నారో 3,30,000 దేవతలు, వాళ్ళందరినీ సేవిస్తూ ఉంటారు. వీధిలో కోరికలు వచ్చేవా, కానీ వాళ్ళందరికీ మూలం నేను ఇక్కడే ఉన్నా, నన్ను వదిలేసి అవన్నీ చేస్తున్నాను. ఇది తప్పు పని భగవద్గీత చెప్పాడు. అది ఇది ఉపదేశాలను కూడా ఇదే పెడతాను వస్తుంది. అప్పుడు ఆయన వాళ్ళకి ఈ యజ్ఞం చేయడం వల్ల లాభం లేదు. నన్ను పొందాలంటే మీ లోపల ఉన్నట్టు నన్ను మార్గం ద్వారా తెలుసుకోవాలని వాళ్ళందరికీ కూడా జ్ఞానం దోషం చేయడం జరిగింది. ఎందుకంటే లోపల ఉన్న విషయం తెలుసుకోవడం గురించి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఈ పత్రాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్పమని చెప్పాను. దక్షిణామూర్తి కథ అది. దక్షిణామూర్తి అంటే సో ఆ విధంగా ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఒక మంచి యువకుడు రూపంలో వచ్చి ఆ పరబ్రహ్మ అక్కడ కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ ఈ బ్రాహ్మణులకి ఏంటి, ఎంతసేపు స్వర్గాది లోకాలే కాకుండా సిద్ధులు, అష్టసిద్ధులు కూడా కావాలి. ఇట్లా అంటే అందరినీ వశీకరణ చేసుకోవడం, సృష్టి చేయటం, ఇట్లా వీటి అందే వీళ్ళకందరికీ ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా అటువంటి కోరికలతో వీళ్ళు యజ్ఞాలు చేస్తూ పోతున్నారు. చేస్తూ పోతుంటే ఈయన నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ పిచ్చి వెధవలు, ఇక్కడున్నవి కోరికలు తీరనట్టు ఇంకా స్వర్గానికి కూడా ఈ మూట కట్టుకొని పోతున్నారు. అక్కడ ఇంకేమో కోరికలు ఇంకా గొప్ప కోరికలు కావాలని అనుకుంటూ ఈ స్వర్గాది లోకానికి వెళదామని అనుకుంటున్నారు. ఈ వెధవలు ఎంత పిచ్చివాళ్ళు, ఈ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారు. గొప్పదైనటువంటి ముంగిటలో ఉన్నటువంటి మూలధనాలాగా ఉన్న నన్ను వదిలేసి అటేటో పోతున్నారు పిచ్చివాళ్ళు. వీళ్ళకి కాస్త బుద్ధి చెప్పుదామని చెప్పి అక్కడ వచ్చి హాయిగా కూర్చుంటారు. కూర్చునేటప్పటికి గురుగారు చెప్పినట్టుగా ఆ యజ్ఞం చేసేటటువంటి బ్రాహ్మణుల యొక్క స్త్రీలందరూ కూడా ఈ చక్కటి ముగ్ధమోహనం అంటే జ్ఞానంతో ప్రకాశించేటటువంటి ఈ రూపాన్ని చూసేటప్పటికి వాళ్ళందరికీ కూడా ఈ యజ్ఞం పక్కన వారేసి వచ్చి ఆయన చుట్టూరా వచ్చి కూర్చున్నారు. ఏ విధంగా బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి ఎలాగా, సో అట్లా అందరూ వచ్చి ఆ పరమాత్ముడి నిజమైన బ్రహ్మ తేజస్సుతో వర్ధిల్లుతున్నటువంటి ఆ యువకుడి చుట్టూ కృష్ణుడు చుట్టూ గోపికలు చేరినట్టుగా వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చునేటప్పటికీ ఈ బ్రాహ్మణులు ఏంటి, మా భార్యలందరూ నన్ను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, వీడెవరో మా భార్యని వశీకరణ చేసుకుంటున్నారు అనుకుని వీళ్ళు ఏం చేస్తారంటే, సరే మనం ఇన్నాడు యజ్ఞం చేసినందుకు కానీ మన దగ్గర కొన్ని సిద్ధులు ఉన్నాయి కదా అని అందరూ వాళ్ళ శక్తిని కలిపి కృత్య అనే ఒక పెద్ద శక్తిని తయారు చేసి వెళ్ళి అక్కడ కూర్చున్నాడే ఆ యువకుని చంపేసిరా అని చెప్పి ఒక శక్తిని వాళ్ళకి పంపిస్తారు. సరే వీడు ఆయన పంపించిన దాన్ని మెల్లగా ఎడచేత్తో ఇట్లా తీసుకుంటున్నాడు, కాళ్ళ కింద వేసి పెట్టుకుంటున్నాడు. ఎన్ని శక్తులు, రకరకాల శక్తులు ఇప్పుడు మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. అర్జునుడు కృష్ణుడు బాణాలు వేసుకుంటూ ఉన్నట్టుగా, హనుమంతుడు రాముడు బాణాలు వేసుకుంటున్నప్పుడు ఒకడు బ్రహ్మాస్త్రం వేస్తే ఒకడు నాగాస్త్రం, ఒకడు వరుణాస్త్రం వేస్తాడు, ఒకడు ఆగ్నేయాస్త్రం వేస్తారు. ఇలా అలాగే వీళ్ళిద్దరు బ్రాహ్మణుల మధ్యను ఈ దక్షిణామూర్తి అంటే ఈ పరబ్రహ్మ స్వరూపంలో కూర్చున్నటువంటి వ్యక్తి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరికి వాళ్ళు ఎన్ని శక్తులు వేసినా ఈ మనిషిని ఏమీ చేయలేకపోతున్నారని అర్థమైంది. అప్పుడు అరే మనకంటే గొప్ప శక్తి ఈ దగ్గర ఏదో ఉన్నట్టుందని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వృద్ధులైనటువంటి ఆ బ్రాహ్మణులంతా పడిపోయారు ఆల్రెడీ. వాళ్ళంతా కూడా ఆ యజ్ఞాలు చేసి 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 చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళదామని చెప్పి వాళ్ళు చేసి చేసి అంతా ముసలివాడు అయిపోయినారు. ఆ వృద్ధులైన బ్రాహ్మణులందరూ వచ్చి ఈ యువకుడైనటువంటి వృద్ధా శిష్య యువ గురు అని ఒక ఇది దక్షిణామూర్తి శ్లోకంలో వస్తుంది. సో ఆ వృద్ధులందరూ వచ్చి ఈ పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్ముడి కాళ్ళ మీద పడతారు. అప్పుడు ఆయన వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తారు. అదేంటి దృశ్యం మీకు ఆ శ్లోకం
తెలుగు బాగుంటుంది. పరబ్రహ్మ అది శిష్యులందరూ సాధన మౌనంలో ఉన్నారు. గురువు మౌనంగా ఉన్నాడు. శిష్యుల యొక్క సందేహాలు తీరిపోతున్నాయి. సో ఆ విధంగా ఆయన మౌనంగానే వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ నిర్మూలించి వాళ్ళ దృష్టి పరబ్రహ్మ వైపు మరలేటట్టుగా చేసినటువంటి జ్ఞానమూర్తి దక్షిణామూర్తి అని చెప్పి ఆ కథ. సో ఆ దక్షిణామూర్తి ఏ విధమైనటువంటి జ్ఞానం తన శిష్యులకి చెప్పడానికి ప్రయత్నం చేశాడో, అలాగే గురు పరంపరలో ఉన్నటువంటి చంద్రయారులు కూడా మామూలు కాయకష్టం చేసుకునేవాళ్ళు, ఎక్కువగా బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి డబ్బులు పెట్టలేని వాళ్ళు. మామూలుగా ఒక ఆశ్రమానికి వెళ్ళాను, ఒక గురువు దగ్గరికి వెళ్ళానన్నా చాలా చోట్ల ముందరే గురుదక్షిణ ఇవ్వాల్సి వస్తుంది. మాకెవరో చెప్పారు లైన్లో నిలబడాలి, తర్వాత 5,000 కట్టాలి అని. చాలా మేము కూడా కొన్ని అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. మేము కూడా కొంత డబ్బులు అట్లా అంటే గురువుగారు మాకు దగ్గర మేము ఉపదేశం తీసుకోకముందు మేము కూడా గురు అన్వేషణలో అటువంటి చాలామంది గురువుల్ని చూడటం జరిగింది. సో అంటే నేను అనేది ఏంటంటే సామాన్య మానవుడు గొప్పదైన గురువు యొక్క పాదాన్ని స్పర్శించడానికి కూడా వాళ్ళకి వీలు కలగదు. చిన్నజయ్య స్వామి ఉన్నారండి, నేను నా పోటీ ఇదిగో ఈ అమ్మాయి నిజామాబాద్ నుంచి మీరు వచ్చారు, వెళ్ళి ఆయన కాలు పట్టుకోగలరా మీరు? నో, అంత దూరాన్ని నేను తోసేస్తాను. సో అటువంటి భక్తులకి, ఎవరికి గొప్పదైన గురువులని ఆశ్రయించటానికి ఓపిక లేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, కానీ జిజ్ఞాసులు, వాళ్ళ భక్తులే కాకుండా జిజ్ఞాసులు, జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఒక ఆర్తి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఉచితంగా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అందించండి. ధనముతో గురువులను కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి శక్తి లేని వాళ్ళకి మీరు, అలాగే చాలామంది గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప పండితులు ఉంటారు. అటువంటి వారికి మీరు చెప్పనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, వాళ్ళ దగ్గర దానికి గురువుని సందర్శించగలిగినటువంటి శక్తి ఉంటుంది. కానీ మామూలు పామర జనులకి ఇవన్నీ ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా ఈ గురూపదేశం భాగ్యం కలిగించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళకి కూడా అంకురార్పణ చేయవలసిందిగా మా సద్గురువులు చెప్పడం వలన వాటన్నిటినీ తీసి మేము ఇక్కడ గ్రామాల్లో ఉండడం జరిగింది. సో ఇది ఈ గురువు యొక్క విశిష్టతను గురించి వాళ్ళు కొద్దిగా చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కొన్ని అనుభూతికి ఏదన్నా మీ నుంచి సహాయం కావాలని వచ్చినాము. సరే, వెరీ గుడ్. వీటి వల్ల కడుపు నిండుతలేదమ్మా. వెరీ గుడ్. ఏదైనా ఒక రుచి తలిగినప్పుడు ఇంకా ఉత్కృష్టంగా దాన్ని వెంటబడడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు వెరీ గుడ్. అంటే ఇది నువ్వు మామూలుగా సింపుల్గా అడిగావు, కానీ ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఎందుకంటే రెండు ఆధ్యాత్మికతకి మనుషులకి 2 మార్గాలు సూచింపబడ్డాయి. ఉపనిషత్తులు 2 మార్గాలు చెప్తున్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గం. ప్రవృత్తి అంటే ఏంటి? పూజలు, జపాలు, యజ్ఞాలు, హోమాలు, స్తవాలు, కీర్తనలు, తర్వాత తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా ప్రవృత్తి అంటారు. వాటిని ప్రవృత్తి అంటే ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు. నిజమైనటువంటి పరబ్రహ్మని తెలుసుకోవాలంటే నివృత్తిలోకి రావాలి, ప్రవృత్తి వదిలేయాలి. నివృత్తి అంటే ఏంటి? నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయగలిగినటువంటి, ప్రయాణం చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేయగలగాలి. సో ఎప్పుడైతే నీవు అటువంటి సంసిద్ధతని వ్యక్తం చేస్తావో గురువుకి, అప్పుడు ఆ మార్గం చూపబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నేను ఇలాగా పరబ్రహ్మని సృష్టించి చూపలేను కదా నీకు, అవునా? పరబ్రహ్మ ఈ సృష్టి స్థితి లయాలకి అతీతుడుగా ఉన్నాడు కదా. సో కాబట్టి ఆ అతీతమైనటువంటి శక్తిని, ఇంద్రియాలకి దొరకనటువంటి పరబ్రహ్మని నీకు చూపాలంటే ఇంద్రియాలని కట్టిపడేసేటటువంటి నివృత్తి మార్గంలోకి వచ్చి సాధన చేస్తానని నువ్వు నాకు వాగ్దానం చేసినట్లయితే నీకు దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మీకు చెప్పడం కదా. ఒక పూటలో తక్షణమే ఒకడెవడో అన్నాడు, జనకుడే, ఎవడో కాదు, జనకుడు అన్నాడు కదా, నాకు ఈ గుర్రం ఎక్కినప్పుడు ఈ కాలు గుర్రం యొక్క
కాలికి బా అదే రికాబు రికాబు ఒక రికాబులో నుంచి ఇంకో రికాబు లోపల పెట్టే లోపల నాకు జ్ఞానం కావాలి. ఎస్ చెప్పచ్చు, శాస్త్రంలో రాసి ఉంది అది. ఎప్పుడు అది అన్నీ వదిలే, జీవన్నాడు ఆయన. అన్నీ వదిలిపారే. నీ యొక్క తన్ తన ధన్ నాకు అర్పణ చేయి. నీ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నాది. ఈ క్షణ నుంచే నేను దీక్షలో కూర్చోను. అయితే ఊరికే నాకు అది కావాలి అంటే అది తినాలి కదా. నువ్వు కావాలి అంటే ఇప్పుడు నేను మంచిగా అక్కడ ఒక పదార్థాన్ని చేసి పెట్టానయ్యా, ఆ పదార్థాన్ని నువ్వు తినాలి కదా. నివృత్తిలోకి రావాలి, ప్రవృత్తి మానేయాలి కదా. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల జోలికి నువ్వు వెళ్ళకుండా ఉండగలిగేటువంటి స్థాయికి నువ్వు వస్తే దీని రుచి నీకు తెలుస్తుంది. నువ్వు ప్రపంచంలో ఉండే స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇది నేను పెడుతున్నా నీకు, అది నువ్వు ఉమ్మేస్తూ వచ్చావు అనుకో. మొదట పసిపిల్లలు ఏం చేస్తారంటే నువ్వు పెడుతూ పోతుంటే వాడు ఉమ్మేస్తూ పోతాడు. మొదట అంతా ఉమ్మేస్తూ, ఈవెన్ పాలు తీపి ఇది కూడా మొట్టమొదట అన్నప్రాసాదే పిల్లలకి అంటించినప్పుడు దాన్ని ఇష్టంగా తిన్నట్టుగా కనపడదు, దాన్ని తోసేయటానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత 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 ఇదేదో బాగుంది అని వాడు అన్ని తినటం నేర్చుకుంటారు. అట్లాగే పరబ్రహ్మ జ్ఞానం కూడా చెప్పిన మాటలకు అందని రాయి. నీకు చెప్పాలని ఉంది నాకు, కానీ ఈ మాటల ద్వారా నేను చెప్పితే అది పనికిరాదని చెప్పి వాడు నా ప్రవచనేనా అని వాడు యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. ఒరే బాబు, జస్ట్ వినటం వల్ల, శ్రవణం వల్ల రాదు, మననం వల్ల రాదు, నిధిధ్యాసన వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుందయ్యా? దేనివల్ల? అన్ని వ్యాపారాలు, దేహేంద్రియ వ్యాపారాలన్నీ కట్టిపడేసి అంతర్ముఖుడవై అంతర్నేత్రంతో సాధన చేసిన వాడికి ఇది అందుతుంది. ఆ స్థితికి తీసుకురమ్మనే ఆ అంతటా ఉన్న గురుమూర్తిని ఇంట్లో రాత్రింబవళ్ళు ఏడుస్తున్నామ్మ. గృహస్థునైనప్పటికీ ఆ కొంగబట్టుకుని చిన్నపిల్లాడు మారాలు చేసినట్టు ఆ విశ్వాత్మక సద్గురుదేవుడికి కృప కలగాలని చెప్పేసి చిన్నపిల్లాడు మారం చేసినప్పుడు మా భార్య కూడా ఈ భక్తిలోనే ఉంటుంది. ఆమె కూడా ఒక కంకణం కట్టుకుని, నేను ఒకటి కంకణం కట్టుకుని మనం ఇట్లా 2 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించాలి అంటే ఎక్కడికి ఇలా సద్గురుమూర్తి అంతటా ఉన్న నా లోపల సద్గురుమూర్తి పైన వెయిట్ పడాలని ఇట్లా చిన్నపిల్లోళ్ళు ఇప్పుడు ఇది 2వ సంవత్సరం తోచిన కాడికి రాత్రి వాళ్ళు ఏడవడం జరుగుతుంది. కానీ ఏదన్నా ఒక గంట అయినా దేహస్మృతి కోల్పోయి ఒక ఆనందాన్ని అనుభవించి మెట్టుగా ఎదగాలని ఉంది. ఈ జన్మలో మట్టుకు జారిపోవద్దు. ఎక్కడి నుంచి అయినా కానీ గురుస్వరూపం, మీరు గురుస్వరూపమే కదా. తల్లిగా ఏ పిల్లవాడైనా సరే మీ పిల్లవాడు కాకపోయినప్పటికీ చేరదీసి కొంచెం మార్గం చూపెట్టగలుగుతారు కదా, ఏదైనా ఒక అనుభూతిని చూపెట్టగలుగుతారు కదా. ఈ జన్మలో వట్టిగా జారిపోవాలనుకోవడం లేదా, వికారములు వదిలేంత స్తోమత లేకపోయినప్పటికీ ఒకటిగా ఆయనను కోరితే ఈ త్యాగ బుద్ధి వచ్చింది. 2 సంవత్సరాలైనా సరే ఆ విషయానికి దూరం ఉందాం, 20 ఏళ్ళైనా సరే దూరం ఉందాం, కానీ త్యాగ బుద్ధి కాదు కదా. నాకు వైరాగ్యం రావాలి అంటే ఇప్పుడు మోతికి పట్టేసి 2 నెలలు బాగుంది అంటే పట్టి తీసి మళ్ళీ తినడమే కదా, అలా కాదు. దాని పట్ల లోపటి నుంచి ఒక్కొక్క వికారం పోగలగాలి. నేనుగా స్థితికి రాగలగాలి. అంటే ఏది తెలిస్తే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏది తెలిస్తే ఈ జన్మ మరణ భీతి నుంచి విడిపడతానో దాన్ని ఏ పేరు పెట్టండి, కానీ ఆ స్థితికి నేను చేరుకోవాలి. ఆ గురుమూర్తి ఇప్పుడు నా ఎక్కడనో ఉన్న అకోలా డిస్టిక్లో ఉన్న గురుమూర్తిని అక్కడ ఉన్నాడని నేను ఫీల్ కాను, అంతటా ఉన్నాడు, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాడు. నాకు ఈ విషయం పట్ల పట్టు రావాలి అని చెప్పి పడుకున్నా. నీలో కూడా ఉన్నాను. అలా ఉన్నాడని చెప్పేసి ఒంటరిగా మాట్లాడుకుని పిచ్చోడిగా ఏడుస్తూ ఉండడం వల్ల ఒక పట్టు వచ్చింది ఒక వికారం పట్ల. ఇప్పుడు 2వ సంవత్సరం, ఇంకా 20 సంవత్సరాలు కానీ నాకు అది అవసరం లేదు, కానీ నాకు ఈ మార్గంలో ముంగటికి వెళ్ళాలి. కానీ మెల్లిమెల్లిగా వచ్చే ఈ సద్గుణ ఒకటేసారి అన్ని సద్గుణములు రావాలి, ఉన్నత స్థితికి చేరుకోవాలి. అది నా వల్ల కావట్లే, గురు కృప వల్లనే సాధ్యమవుతుంది. చూపబడుతుంది, అర్థమైందా? ఆ మార్గంలో నువ్వు ఎంతవరకు ఉంటావో అది నీ చూపించడం మాత్రం ఆ బాధ్యత. దానికే మేము ఉన్నాము. కానీ భగవంతుని పొందాలంటే అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆయన కొరకు దుఃఖించడం, రాత్రి వాళ్ళు ఏడ్చి దాన్ని పొందాలని
తప్పించి పట్టుదలతో చేసే వైద్యం ఒక్క పార్టీ. నీ గత జన్మలోని కొన్ని ప్రయత్నం చేసి ఈ జన్మలో నీకు ఆర్థికంగా అందించే ఒక మార్గం కూడా ఉంటుంది. అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నా జీవితంలో గురువు కోసం దుఃఖించాం ఇలాగే 1.5 సంవత్సరాలు ప్రతిరోజు ఏడ్చేవాడిని. దాని తర్వాతే మాస్టర్ గుడి ఇవ్వడం, దర్శనం నువ్వు నమ్మకంగా ఉండు, నీకు అన్నీ ఇవ్వబడతాయి. ఎందుకంటే అలా దుఃఖించిన వాళ్ళమే మేము కూడా, నీలాగానే దుఃఖించిన వాళ్ళమే మేము కూడా నాన్న. నువ్వు ఒక్కడివే కాదు, ఇలా అనేక జీవరాశులు ఆ పరమాత్ముడి యొక్క కృప కోసమని దుఃఖిస్తూనే ఉంటున్నాయి. కానీ మనకి అది తెలియటల్లా. అది మామూలుగా ఏంటంటే అదంతా కూడా ఈ ప్రపంచ విషయాలలో పడిపోయి దాన్ని మనం ఎప్పుడో సమయం ఉన్నప్పుడు గుర్తు చేసుకుని ఆ మార్గం దొరికితే బాగుండని అనుకుని ఊరుకుంటున్నాం. సరే, చాలా శుభం. నీ యొక్క సంకల్పం చాలా గొప్పదైనటువంటిది. నీ భార్యని కూడా తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. ఇవాళ అది జరగకుండా జాగ్రత్త పడతాను అనే వాగ్దానం నీ దగ్గర నుంచి జరగాలి. దానికంటే డైరెక్ట్గా చేరు మాత్ర తీసుకున్నది ఇంకా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన ప్రవృత్తి మార్గంలో ఉండే పూజలు, నామజపాలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, విగ్రహారాధనలు, పూజలు, స్థవాలు, కీర్తనలు ఇవన్నీ కూడా షుగర్ కోటెడ్ థింగ్స్. నీలో ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేటటువంటి యోగ మార్గం ఏదైతే ఉందో అది మొట్టమొదట అత్యంత చేదుగా, నాలుక మీద వేస్తూనే మొత్తం చేదుగా ఉంటుంది. దానికి పారిపోతాం. అబ్బాయి ఈ చేదుని భరించలేదని అనగా అనగా రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు అంటున్నాడు. అంటే పాడగా కొన్నాటికి కరెక్ట్గా పాడతాం. సరిగమ పదనిసలు అన్ని రకాలైనటువంటి ఏదో అంటారే మన సప్తస్వరాలలో పలికిన సప్తస్వరాలు అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు పాడిన తర్వాత కొన్నాళ్ళు అయితే సాధించి సరిగమ పదనిస ఎలా ఆరోహణ అవరోహణ ఎలా నేర్చుకుంటారో అట్లాగే ఈ వేప పువ్వు రోజు తింటే ఆ వేప పువ్వులో ఉండేటటువంటి చేదు కొన్నాటికి తీయగా కనిపిస్తుంది. అలాగే అదే తీపి వస్తువు డైరెక్ట్గా నోట్లో వేసుకోవాలంటే వేసుకుంటే తీయగా అనిపిస్తుంది. కానీ ఆ తీపి వస్తువుని తినగా మన శరీరం అంతా కూడా కొన్నాళ్ళు అయిపోతే ఏమైపోతుంది? డయాబెటిక్ అంటాడు. దగ్గరతో నువ్వు ఇంకా అక్కడితో ఏది తినడానికి లేదు. నౌన్ ఇప్పుడు 50-60% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ డయాబెటిక్. సో ముందర తీపిది తినడానికి ఇష్టపడుతున్నాం అన్నమాట. జ్ఞానులు ముందర చేదు తింటారు, వాళ్ళు నెమ్మదిగా దాన్ని తీపిగా మార్చుకుంటారు. కొన్నాళ్ళైతే దాన్ని తీపిగా మార్చుకుంటారు జ్ఞానులందరూ కూడా. మరి మన ఋషులు యోగులు ముందు వాళ్ళకి ఏమైనా బుద్ధి లేకనా అడవుల్లోకి వెళ్ళి నారబట్టలు కలుపుతూ తపస్సు చేశారు. మరి వాళ్ళు సాధించినటువంటి జ్ఞానం మనం సాధించాలనుకుంటున్నావా? ఇప్పుడు దుఃఖించేది అందుకే కదా. మరి నువ్వు వాళ్ళు చేసే దాంట్లో ఎన్నో వంత చేస్తున్నావు. నువ్వు ఏం వదిలేవు? సంసార సుఖం వదిలేవా? డబ్బుల కోసం చావటం వదిలేవా? ఆ భార్య బిడ్డల కోసం అని ఏడవటం వదిలేవా? ఏం వదిలేవని వాళ్ళకి వాళ్ళు సాధించారు. వాళ్ళు ఎన్నో వదిలేసి అది సాధించారు కదా. కానీ మనకి దానికంటే తక్కువ జ్ఞానం కావాలా? అంతతో ఈక్వల్ జ్ఞానం కావాలా? కృష్ణుడు ఏ భగవద్గీతలో ఏ యోగం ఏ జ్ఞానం చెప్పాడో అది కావాలా? లేకపోతే మామూలుగా ఏదో చిన్నగా కొద్దిగా అప్పుడప్పుడు కాస్త ఆశ్రమానికి వచ్చి ఒకసారి గురు దర్శనం చేసుకుని కొంతమంది అంటూ ఉంటారు మీద మొన్న మా దగ్గరకు ఒక శిష్యుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏదో చదివన్నీ విని సగం తరించిపోయాను. సరే, సగం అక్కడికి తరించాను. ఇప్పుడు మీ దర్శనం అయింది, నీ పూర్తిగా తరించినట్టే లెక్క. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇటువంటి షుగర్ కోటెడ్ మాటలు వద్దు. ప్లీజ్ రిమెంబర్, నో షుగర్ కోటెడ్ టాక్. ఎందుకు? వి డోంట్ వాంట్. ఎవరిని మోసం చేద్దాం? ఎందుకని? అయ్యా మిమ్మల్ని చూస్తాను, దర్శనం అయిపోయింది నాకు, మీ పాదం పట్టుకుంటే చాలు, నేను పూర్తిగా నేను ప్రక్షాళింపబడ్డాను. నేను ఆ జ్ఞానానికి నాకు ద్వారా
నాకు ఆ మోక్షానికి భిక్ష పెట్టండి. ఆయన వయసు ఎంత తర్వాత 79 సంవత్సరాలు. ఊరికే ఒక మాట అన్నావు రైనా ఆయన 70. నాకు ఇంకా ఈ భవబంధాలు ఏమి అంటే నేను ఊరికే అది చెబుతున్నాను మీకు. అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరే ఊహించుకోండి, నేను చెప్పను. అతన్ని కూడా నేను తప్పు ఎలా ఉంటుందో చూసి చూసి అయితే సరే, అతనికి 79 సంవత్సరాలు ఉన్నాడు. చాలా చక్కగా ఒక మంచి మాట కూడా చెప్పాడు. నాకు ఈ సమయంలో అది గుర్తు చేసుకున్నాను. జ్ఞానం నేర్చుకోవాలంటే గురువు ఇంట్లో అన్నా ఉండాలి, గురువు వెంట అన్నా ఉండాలి. ఇంట్లో ఉన్నా గురువు మన ఇంట్లో అన్నా ఉండాలి. మన ఇంట్లో అంటే చాలామంది గురువులు అదేకు శిష్యులు ఇళ్లలో ఉండేవాళ్ళు. మా గురువు గారు కూడా అట్లా కొన్నాళ్ళు ఉన్నవాళ్ళే. ఇంట్లో ఉన్నా ఉండాలి, లేకపోతే గురువు వెంట నువ్వన్నా ఉండాలి. అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు వెనకాలన్నా ఉండాలి. అప్పుడే మన జ్ఞానం వస్తుందని ఆయన చెప్పాడు. సరే నాన్న, చక్కటి మాట చెప్పావు. 79 సంవత్సరాలు. నావన్నీ తీరిపోయినాయి. భార్య వెళ్ళిపోయింది, అన్నీ తీరిపోయినాయి. భార్య చనిపోయింది. ఇంకా ఇప్పుడు ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. వాళ్ళకి పెళ్ళిళ్ళని, కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కూతురు కూడా మంచిగా వివాహం అయిపోయింది. ఆమె దారి ఉంది. ఒక ఎన్నో గుంటల జాగా ఉందన్నాడు, 10-15 గుంటల జాగా ఉందన్నాడు. అలా సరే నాయన, మరి నువ్వు మార్గానికి రెడీనే ఉండు. మరి నీతో పాటు ఇంకెవరైనా దీక్ష తీసుకుంటా అంటే ఇద్దరికి కల్పిస్తాం, లేదా నువ్వు తీసుకురాగలేకపోతే భార్య లేదు కాబట్టి ఇంకెవరైనా మేము చూస్తాం అని చెప్పాం. మా దుకాణంలో వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఉండేవాళ్ళు ఉండరు. సో సరే అని మరి 89 ఏళ్ళ ఇంటి దగ్గర పెళ్ళాము అవి కూడా ఏం గొడవ లేదు కాబట్టి నువ్వు ఆ ఉన్న ఆస్తిలో అసలు ఇప్పటికి 79 ఏళ్ళు పెట్టుకుని ఇంకా స్థలం నువ్వు కొడుకులకు పంచి ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకున్నావు. సరే ఓకే, అది పంచిచ్చేసేసి హాయిగా ఆశ్రమంలో వచ్చి ఉండు. నీ యొక్క గూడు నీడ అన్ని మేము చూస్తాం. ఏ విషయానికి చింతపడక్కర్ల. నీ కోరుకుంటే ఏదో చెయ్యి దాటే లేదు. అంటే నీ శక్తిని బట్టి. ఇప్పుడు వృద్ధులు ఎక్కువగా చేయలేరు, యువకులు ఈ కుర్చీ తీసి అక్కడ ఏమన్నా పరిగెత్తుతూ అన్నీ చేయలేరు. ముందరి మాటలు కోటలు దాటితే తర్వాత మాటలు గడపలు దాటమని ఒక సామెత ఉంది. నాకు కరెక్ట్గా సామెత రాదు, మర్చిపోయాను, ఎవడో అనంగా విన్నాను అంతే. అంటే మొట్టమొదట ఉత్సాహం అట్లాగే ఉంటుంది. బ్రహ్మజ్ఞానం తెలుసుకోకపోతే నా జీవితం వృధానే కదా అనేటటువంటి ఒక విధమైనటువంటి ఆర్తి ప్రతి మనిషిలో కొంతలో ఉంటుంది. అది దొరికిన తర్వాత ఏమవుతుంది? కరతల మలకం. అంటే నా చేతిలో ఉంది కదా సాధన, నా ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు అనుకో, వీలైనప్పుడు చేసుకుంటాను, నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను. ఈ లోపల నీలో ఉన్నటువంటి అంతరాత్మ నీకే దూరం అయిపోతున్నాడని నీకు తెలియదు. ఎంత దూరం? నీలోనే ఉన్న నువ్వు చేరుకోలేనంత దూరానికి వెళ్ళిపోతావు. ఎప్పుడు అయిపోతుంది? మెల్లగా మనకు సమయం వచ్చేస్తుంది, కాలుడు పిలిచే సమయం వస్తుంది. కానీ మనలోనే ఉంది కదా పరబ్రహ్మ. మరి ఎంత తప్పు చేశామని చనిపోయేటప్పుడు ఏడుస్తాడు. ఉపనిషత్తుల్లో వస్తాయి ఆ వాక్యాలు. ఎలా జీవి ఏడుస్తాడు పోయేటప్పుడు. మన అదేంటి అది గరుడ పురాణం చెబుతుంది. దాన్ని బాగా రుద్ది షైన్ చేస్తే ఆ మెరుపు మెరుస్తుంది, అందరి దృష్టి దాని మీద పడుతుంది. అలాగే నీలో ఉన్నటువంటి పరమాత్మ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అష్టమదాలు అరిషడ్ వర్గాలు మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటటువంటి అనేక రకాలైనటువంటి దుమ్ము ధూళితోటి లోపల ఉండి కూడా అది నివురుగప్పిన నిప్పులాగా ప్రకాశం లేకుండా పడి ఉన్నది. దాని మీద ఇవన్నీ వేసాం. ఇప్పుడు ఇవన్నీ తొలగించుకుంటూ లోపల అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఒక్కొక్క దాన్ని మనం తీసి ఊది అవతల పారేసినప్పుడు ఆ పరమ జ్ఞానం ప్రకాశిస్తూ పరబ్రహ్మ స్వరూపం నివురు గప్పిన నిప్పు